పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే, రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. పుట్టెన్ వానరుడౌచు విక్రమ కళాస్ఫూర్తిన్ నృసింహుండుగా నట్టే దానవహంత, వేగగతిలో నావైనతేయుండే తా చుట్టెన్ వేదములెల్లనశ్వముఖుడై, శోకాబ్ధిలో నుండి పైపెట్టెన్ భూసుత నిట్టె క్రోడముగా, ఆభీలొగ్ర పంచాస్యుడై మెట్టెన్ నాయద నీదు దూత ఇదే స్వామి రామచంద్ర ప్రభు. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. రావణ సభలో ఆంజనేయ స్వామి వారు రామ సందేశాన్ని వినిపిస్తూ రామదూతగా ప్రకటిస్తున్నటువంటి పౌరుషవాక్యముల్ని తెలుసుకుంటూ ఉన్నాం. రామచంద్రమూర్తికి సీతని తిరిగి అప్పగిస్తే నువ్వు క్షేమంగా ఉంటావు, నీ ఆయుష్ దక్కుతుంది సుమా. రామ ప్రతాపం ఎటువంటిదో ఇక్కడ వర్ణించి చూపిస్తున్నారు. ఈ రామ కీర్తనగా భావించవచ్చు. ఇక్కడ రాముని గురించి కాసింత ప్రశంసించినా చాలు మనకి ఆనందం లభిస్తుంది, దేవతలందరూ అనుగ్రహం లభిస్తున్నది. కనుక ఈ రోజంతా కూడా ఆ రామకీర్తన వైభవాన్ని హనుమ నోట మనం తెలుసుకోబోతున్నాం. సత్యం రాక్షస రాజేంద్ర శృణుష్వ వచనం మమ. నా మాటలో సందేహపడకు, నేను చెప్తున్నది సత్యము సుమా. ఈ చెప్తున్నవాడెవడు? రామదాసస్య దూతస్య వానరస్య విశేషత. నేను వానరుణ్ణే, అయినప్పటికీ కూడా సత్యం చెప్తున్నాను. నేను సామాన్య వానరుణ్ణి కాను, రామదాసుణ్ణి రామదూతని. ఇక్కడ రెండు శబ్దములు వేశాడు. సరిగ్గా రామాయణం చదవకుండా కొందరు మాట్లాడుతుంటారు, ఈ రామభక్తి అనేటువంటివన్నీ కూడా తర్వాత కల్పనగా వచ్చాయి ఇలాంటివని. కానీ వాల్మీకి స్పష్టంగా చెప్తున్నాడు, రామభక్తుల్లో అగ్రగణ్యుడు ఆంజనేయ స్వామి వారు. పైగా దూత అనే రెండో మాటగా చెప్పాడు, మొదటి మాట మాత్రం దాస చెప్పాడు. రామదాసస్య, రాము దాసుడైనటువంటి వానరుడు. ఇందులో ఉన్న విశేషం ఏంటి? అంతకు ముందు కూడా ప్రకటించాడు, దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణ. రాముడు దాసుణ్ణి. దాసుడు అంటే ఆయన ఏం చెప్తే అది చేసేవాడు, ఆయన పదభక్తుణ్ణి. రెండవది దూత, రామదాసస్య దూతస్య. ఇక్కడ కనిపిస్తున్న ఆంజనేయ స్వామి వారు ఎంత వీరాంజనేయుడో అంత దాసాంజనేయుడు. ఆంజనేయ స్వామి వారికి అనేక పేర్లు మనకు ఉపాసనలో కనబడుతుంటాయి. అభయాంజనేయ, భక్తాంజనేయ, దాసాంజనేయ. దాసాంజనేయ స్వరూపము అని ఆ రూపంలో, ఆ విగ్రహాకారంలో ఆరాధించడం కూడా మనకు కనబడుతున్నది. ఈ దాసత్వము రామునికి హనుమంతునికి ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. దాసాంజనేయ ఉపాసన రామానుగ్రహాన్ని కూడా కలిగిస్తుంది. అందుకు దాసాంజనేయాయ నమః అని ఇక్కడ ఆ స్వరూపాన్ని అలా దర్శిస్తున్నాం. రామదాసస్య దూతస్య. పైగా శ్రీరామదూతం శిరసా నమామి, శ్రీరామదూతాయ నమః అనేది కూడా ఒక మంత్రమే. రామదాస రామదూత అయినటువంటి హనుమ ఆ విధంగా ప్రకటించి, రాముడంటే ఏమనుకుంటున్నావు? సర్వాన్ లోకాన్ సుసంహృత్య సభూతాన్ సచరాచరాన్ పునరేవ తథా స్రష్టుం శక్తో రామో మహాయశాః. ఇక్కడ ఆ రాముడు సాక్షాత్ నారాయణుడు అనే మాట ఎంత స్పష్టంగా వాల్మీకి హనుమ నోట పలికిస్తున్నాడో చూడండి. సర్వాన్ లోకాన్ సుసంహృత్య, సర్వలోకాన్ని క్షణకాలంలో సంహరించగలడు రామచంద్రమూర్తి. పైగా ఒట్టి లోకాలనే కాదు, లోకాల్లో ఉన్న చరాచర ప్రాణి కోటిని కూడా సంహరించగలడు క్షణకాలంలో. ఇంతవరకు మాట్లాడడం సమంజసమే. అంటే సర్వలోకాల్ని కోపం వస్తే సంహరించగలడు అన్నప్పుడు ప్రతాపాన్ని కొంచెం అతిశయోక్తులతో చెప్పాడు అనుకోవచ్చు. కానీ తర్వాత మాట ఉన్నదే, ఇది మాత్రం ప్రతాప విషయం కాదు, భగవద్ విషయం. పునరేవ తథా స్రష్టుం శక్తో రామో మహాయశాః. క్షణకాలంలో సర్వజగత్తుని నశింపజేయగలడు, మరుక్షణంలో తిరిగి సృష్టించగలడు. ఇది ముఖ్యమైన అంశం. నశింపజేయడమే కాదు, తిరిగి జగత్తంతా సృష్టి చేయగలడు. అంటే ఇది ఎవరైనా చేయగలరా? కొంతమంది తలంచుకుంటే క్షణాల్లో మొత్తం నాశనం చేయగలరు బలంతో, కానీ తిరిగి సృష్టించగలరా? తిరిగి సృష్టించలేని వాడికి తిరిగి సంహరించే హక్కు కూడా లేదు. ఇది తెలుసుకోవాలి. కనుకనే పరమేశ్వరుడే లయం చేస్తాడు, పరమేశ్వరుడే సృష్టి చేస్తాడు. ఆయనకే ఆ విధమైనటువంటి శక్తి నిగ్రహానుగ్రహములు కలిగి ఉన్నాయి. అందుకు సర్వజగత్తుని క్షణకాలంలో నశింపజేయగలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. అంతేకాదు పునః స్రష్టుం శక్తః, తిరిగి ఈ జగత్తుని సృష్టించగలిగినటువంటి సమర్థుడు సుమా. ఈ మాట
ఆ రామచంద్రమూర్తి సాక్షాన్ నారాయణుడు, పరమేశ్వరుడు అనే విషయం స్పష్టం చేస్తూ ఉన్నది. ఎవ్వనిచే జనించి జగము ఎవ్వని లోపల ఉండి లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయ్యడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వాని నాత్మభవ ఈశ్వరునే శరణంబు వేడెదన్ అని గజేంద్రుడు ఏ పరమాత్మను ఉద్దేశించి ప్రార్థించాడో ఆ పరమాత్మ పరమేశ్వరుడు ఆదినారాయణుడే రామచంద్రమూర్తిని ఒక్క శ్లోకంతోనే స్పష్టమవుతున్నది. పైగా దేవాసుర నరేంద్రేషు యక్షరక్షో గణేషు చ విద్యాధరేషు సర్వేషు గంధర్వేషు ఉరగేషు చ సిద్ధేషు కిన్నరేంద్రేషు పతత్రిషు సర్వతః సర్వభూతేషు సర్వత్రా సర్వకాలేషు నాస్తి సహ. ఆయనతో సమానమైన వాడు కానీ, ఆయన ముందు నిలబడగలిగినటువంటి వాడు కానీ సమస్త దేవకోట్లోని లేడు. ఈ మాట అనేక మార్లు చెప్తున్నట్లు కనబడినప్పటికీ ఇక్కడ మాత్రం మొత్తం ఒక లిస్టే ఇచ్చారు. దేవ, అసుర, నరేంద్ర, యక్ష, రక్ష, విద్యాధర, గంధర్వ, నాగ, సిద్ధ, కిన్నెర, గరుడ ఇత్యాది సమస్త దేవతల్ని చెప్పి వారు ఎవరూ కూడా విష్ణుతుల్య పరాక్రముడైన రాముని ముందు నిలబడలేరు. యో రామం ప్రతియుద్ధేత విష్ణుతుల్య పరాక్రమం. ఈ మాటలో కూడా రాముడు విష్ణువు అని స్పష్టంగా కనిపిస్తున్నది. పైగా విష్ణువు పరాక్రమం ఎలాంటిదో రాముడిగా వచ్చినప్పుడు ఒక నరుడుగా వచ్చాడు కనుక తగ్గిందనుకోవడానికి లేదు. విష్ణువుగా ఉన్నప్పుడు ఎంత పరాక్రమంతో ఉన్నాడో నరుడుగా వచ్చినప్పుడు కూడా అంతే పరాక్రమంతో ఉన్నాడా విష్ణు రాముడు, రామ విష్ణువు. ఇది ఇందులో ఉన్నటువంటి గొప్ప విశేషం. అందుకు ఆయన సామాన్యుడు కాడు సుమా నారాయణుడు. వాల్మీకి ధ్వనిప్రాయంగా తీర్చిదిద్దాడు రామాయణాన్ని. ఇది తెలుసుకోవాలి. రామాయణ శిల్పం అర్థం కాక చాలామంది అనేక పొరపాట్లు పడుతున్నారు. పండితులు అనుకున్న వాళ్లే పొరపాట్లు పడి కేవలం రాముడిని నరుని వలె చూశారు. ఇది దోషం. అది వాల్మీకి హృదయాన్ని దెబ్బతీయడమే. వాల్మీకి హృదయంలో రామచంద్రమూర్తి అంటే సాక్షాత్ నారాయణుడు, నరత్వ ఆదర్శాల్ని చూపించిన నారాయణుడు. పైగా రాముడే నరుని వలె సంచరిస్తున్నాడు. ఎందుకంటే నరుల్లా సంచరిస్తే గానీ రావణాసుడు చావడు. అందుకు నరుని వలె సంచరిస్తున్నాడు గనక రాముడు ఎలా నరుని వలె సంచరిస్తూ నారాయణత్వాన్ని దాచిపెట్టుకున్నాడో వాల్మీకి కూడా అదే విధంగా రాముని నరునిగా చూపిస్తూ నారాయణత్వాన్ని లోపల దాచిపెట్టాడు. ఇది ధ్వని అంటారు. కావ్యంలో ధ్వని ప్రాణం, రామాయణంలో ఇది ధ్వని. ఈ ధ్వనిని ధ్వనింపజేస్తున్నాడు ఆంజనేయ స్వామి ఇక్కడ. ఆ విష్ణుతుల్య పరాక్రమ అరణంలో కానీ సర్వజగత్తుని తిరిగి సృష్టించగలడు. ఈ మాట రెండో మారు ఇక్కడ ప్రకటించాడు వాల్మీకి. అంతకుముందు అకంపనుడు రావణాసురుడి దగ్గర రామచంద్రమూర్తిని వర్ణిస్తూ ఇదే మాట చెప్తాడు. మళ్ళీ ఇప్పుడు ఇదే మాటని చూపించారు ఇక్కడ. ఆ మాటలో ఉన్న ప్రత్యేకతే సృష్టిస్థితిలయకారకుడైనటువంటి నారాయణుడిని స్పష్టంగా వాల్మీకి చూపిస్తున్నాడు. పైగా రామస్య లోకత్రయ నాయకస్య అంటాడు ఇక్కడ ఆంజనేయ స్వామి వారు. ఇది కూడా వాల్మీకి రామాయణంలో మాట. లోకత్రయ నాయకుడు, ముల్లోకాలకి నాయకుడు అనడంలోనే త్రిజగత్ ప్రభు అయిన నారాయణుడు కనుక వాల్మీకి హృదయం అది. అయితే కొంతమంది సరిగ్గా అర్థం చేసుకోలేక పాశ్చాత్యుల దృష్టితో ఆలోచించినటువంటి వాళ్ళు బాలకాండలో నారాయణుడు రాముడుగా అవతరించడం ఉంది. యుద్ధకాండ పూర్తయిన తర్వాత తిరిగి రాముడు నారాయణుడు అనే ప్రస్తావన కనబడుతున్నది. దానితో ఏం చేశారంటే ఈ రెండూ కూడా తర్వాత ఎవరో కలిపి చూపించేశారు కానీ వాల్మీకి అవి రాయలేదు అని ఒక తప్పుడు అభిప్రాయాన్ని చూపించారు. ఎందుకంటే రాముడు పుట్టకముందు, రావణ సంహారం తర్వాత రాముడు నారాయణుడని నేరుగా రాశాడు వాల్మీకి. ఎందుకంటే రాముడు పుట్టిన దగ్గర నుంచి రావణ సంహారం వరకు తన నారాయణత్వాన్ని బయట పెట్టకూడదు. ఆయన బయట పెడితే రావణ సంహారం జరగదు. నరుల చేతిలో వానరుల చేతిలోనే చావాలి గనక రామచంద్రమూర్తి ఆ విధంగా ప్రవర్తించాడు. అందుకే వాల్మీకి కూడా శిల్పాన్ని ఆ విధంగా నడిపాడు అక్కడి వరకు. అందుకే పుట్టక ముందు నేరుగా చూపించాడు నారాయణుడు అవతరించడాన్ని. అలాగే రావణ వధ తర్వాత రామ విశ్వరూపాన్ని చూపిస్తాడు యుద్ధకాండలో. దీన్ని బట్టి వాల్మీకి రామావతారం ఏ విధంగా ఉన్నదో ఆ విధంగానే శిల్పించాడు. ఇది చాలామంది అర్థం చేసుకోలేక మధ్య భాగాల్లో ఎక్కడో కూడా రాముడు విష్ణువని చెప్పలేదు అని అనుకుంటారు. ఇది వాళ్ళ అజ్ఞానం అనడానికి ఈ శ్లోకాలు చాలు. ఇంత స్పష్టంగా ఇక్కడ చెప్పబడుతున్నది విష్ణుతుల్య పరాక్రమం. ఈ విధంగా సృష్టి స్థితిలయులు చేయగలిగినటువంటి వాడు. సర్వలోకేశ్వరస్యైవం కృత్వా విప్రేమిదృశం రామస్య రాజసింహస్య దుర్లభం తవ జీవితం. సర్వలోకేశ్వర, ఈ మాట కూడా సర్వలోకములకు ఈశ్వరుడైనటువంటి రాజశ్రేష్ఠుడైనటువంటి రామచంద్రమూర్తికి అప్రియాన్ని చేస్తే నువ్వు బ్రతకడమే కష్టం సుమ. దేవాశ్చ దైత్యాశ్చ నిశాచరేంద్ర గంధర్వ విద్యాధర నాగయక్షా రామస్య లోకత్రయ నాయకస్య స్థాతుం నశక్తా సమరేషు సర్వే. ఆయన ముందు యుద్ధంలో ముల్లోకాల్లో ఏ ఒక్కరు కూడా నిలబడలేరు. పైగా నువ్వు అనుకోవచ్చు నేను తపస్సులతో బ్రహ్మని మెప్పించాను, శివుణ్ణి మెప్పించాను అని. కానీ వారు కూడా నిన్ను రక్షించలేరు. బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా రుద్రస్త్రినేత్రస్త్రిపురాంతకోవా ఇంద్రో మహేంద్ర సురనాయకోవా త్రాతుం న శక్త యుధి రామవధ్యం.
హనుమ చెప్తున్న ఈ చివరి మాటలు చాలా ప్రాణవంతములైన మాటలు. హనుమ నోట రామప్రతాపం విజృంభించి కనిపిస్తోంది. అందుకే ఈ ఘట్టం వింటే చాలు మన యొక్క పాపనాశనం జరుగుతుంది, అభీష్ట సిద్ధి లభిస్తున్నది. బ్రహ్మ స్వయంభూశ్చతురాననోవా, స్వయంభువు చతుర్ముఖుడైన బ్రహ్మ గాని, రుద్ర త్రినేత్ర త్రిపురాంతకోవా, రుద్రుడు త్రినేత్రుడు త్రిపురాంతకుడైన శివుని వల్ల గాని, ఇంద్రో మహేంద్ర సురనాయకోవా, మహేంద్రుడు దేవనాయకుడైనటువంటి ఇంద్రదేవుని వల్ల గాని నువ్వు కాపాడబడవు. రాముడు ఎవరిని సంహరించదలుచుకున్నాడో వాడిని ఈ ముగ్గురు కూడా రక్షించలేరు. ఎవరు? బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు కూడా రక్షించలేరు. ఈ మాటలో విష్ణువు పేరు రాలేదు, జాగ్రత్తగా పరిశీలించాలి. మరి దేవతలు అన్నప్పుడు విష్ణువు పేరు కూడా చెప్పచ్చు కదా. రాముడే మానవుడు అయ్యుంటే ఈ లిస్టులో విష్ణువు కూడా ఉండేవాడు, కానీ ఆ మాట అనలేదు. బ్రహ్మరుద్ర ఇంద్రులు కూడా రామవధ్యుని అంటే రాముడు ఎవరిని చంపదలుచుకున్నాడో వాడిని రక్షించలేరు అనడంతో ఆ విష్ణువే రాముడు అని స్పష్టంగా హనుమ చెప్తున్నాడు. ఈ విధంగా ఎప్పుడైతే మాట్లాడాడో హనుమ ఆడిన మాటల్లో చివరి మాట ఇది. దానితో ఒక్కసారి రావణాసురుడికి మహాకోపం వచ్చి కళ్ళు ఎర్రబడ్డాయట. ఎందుకంటే పోగాలం వచ్చినప్పుడు అవతలవాడు బుద్ధి చెప్పిన వెర్రి. అలాగే రావణాసురుడికి మహాకోపం వచ్చి దశానన కోప వివృత్తలోచన సమాధిశత్తస్య వధం మహాకపేహే, వెంటనే అక్కడ ఉన్నటువంటి భటుల్ని పిలిచి ఈ దూతని సంహరించండి అన్నాడు. ఆజ్ఞాపయద్వధంతస్య రావణ క్రోధమూర్ఛిత, క్రోధంతో ఒళ్ళు తెలియకుండా అన్నట్టు ఈ మాట. ఎప్పుడైతే ఈ విధంగా వధకి ఆజ్ఞాపించాడో వెంటనే విభీషణుడు అక్కడ లేచి చెప్తున్నాడు, అన్నా ఇది తగని పని, నువ్వు రోషంతో కోపంతో అంటున్నావు కానీ కాస్త నిదానంగా ఆలోచిస్తే నీకే తెలుసు. ఎందుకంటే నువ్వు ధర్మవేత్తవి, రాజధర్మానికి ఇది విరుద్ధము సుమా. అంతేకాదు లోకం కూడా మన గురించి చెడుగా అనుకుంటుంది. ఇంతవరకు ఏ ఒక్కరు కూడా దూతని చంపిన దాఖలాలు లేవు. రాజధర్మ విరుద్ధంచ లోకవృత్తేశ్చ గర్హితం, ఇది లోకం కూడా అసహించుకుంటుంది. పైగా నీలాంటి మహానుభావుడు ఈ పని చేస్తే బాగోదు కదా అన్నట్టు. ఎందుకంటే దుర్మార్గులను పొగిడి లొంగ తీసుకోవాలి తప్ప వాళ్ళు నువ్వు తప్పు చేసావు అనకూడదు. నీలాంటి మహాత్ముడు ఇలా మాట్లాడకూడదు కదా అంటే వాళ్ళు కొంచెం లొంగుతారు, మహాత్ముడు కాకపోయినా ఆ క్షణానికైనా. అయితే రావణాసురుడు నిజానికి మహాత్ముడే అనుకోండి, విభీషణుడు మాట తీరిది. ఈ విధంగా విభీషణుడు మాట్లాడుతూ ఉంటే రావణాసురుడు వింటూ ఉన్నాడు. ఇది గమనిస్తున్న ఆంజనేయ స్వామి వారికి నమస్కరిస్తూ సర్వం సీతారామచంద్ర చరణారవిందార్పణం.